ఫర్టైల్ ఎగ్స్ ఉంటే మార్టాలిటీ తక్కువ ఉంటుంది. ఎగ్స్ ఫర్టిలిటీ తక్కువ అయితే అదేమన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఇంకా మనకి మార్టాలిటీ ఎక్కువ వచ్చేసింది. జనరల్గా ఏంటంటే ఈ చిక్స్ అనేవి ఈ చిన్నపిల్లలప్పుడు ఇట్లా తిరుక్కుంటూ కొంచెం మనం ఎక్కువ వేసేసాం అనుకోండి తొక్కుకుంటూ చనిపోతాయి అంటారు. సో అలాంటి వాటికి మీరు ఏం నివారణ చర్యలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు 500 ఎగ్స్ చేసినాం అనుకుంటే మనకి 80%, 90%, 95% వరకు వస్తుంది. మినిమం 80% అంటూ హ్యాచింగ్ అవుతుంది. ఇవి బ్రూడింగ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇవి ఎన్ని డేస్ సార్ ఈ చిక్? ఇది 1 డే చిక్. ఎగ్ హ్యాచ్ కావాలంటే 37 డిగ్రీ హీట్ని మెయింటైన్ చేయాలి. ఓకే, ఇలా కూర్చోడానికి నీట్ గా ఉండడానికి సెటప్ చేసుకోవటం. అవును, అది నేను రియల్ గా చూస్తున్నాను ఇప్పుడు. అదే ఇది ఇప్పుడు వీళ్ళు ఒకదాని పైన ఒకటి కూర్చోడానికి అవకాశం ఉంది. ఇది ఫోల్డబుల్ ఉంది. ఇవంతా మనకి ఇప్పుడు గ్రో అండ్ చికెన్ దీన్ని మనం మార్కెట్కి ఇప్పుడు సేల్ చేస్తాం. వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. నేను ఈ రోజు కోళ్ల ఫామ్ కి వచ్చాను. ఇక్కడ ఇనాయత్ గారు గత 2 ఏళ్లుగా పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. టోటల్ గా ఫ్రీ రేంజ్ లో ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది రన్ చేస్తున్నారు. ఇంకా బ్రీడింగ్ చేయడానికి సెపరేట్ సెటప్, గుడ్లను తీసుకెళ్లి ఇంక్యుబేట్ చేసి పిల్లలను తీయడానికి మరొక సెటప్, పిల్లలు బయటికి వచ్చాక అవి ఉండడానికి 1 నెల వరకు ఇంకొక సెటప్, అక్కడ నుంచి 1 నెల నుంచి 2వ నెల వరకు ఉండడానికి మరొక సెటప్, ఆ తర్వాత వాటిని బయటకు వదిలితే అవి ఫ్రీ రేంజ్ లో తిరగడానికి మన వెనకాల కల్పిస్తున్న పెద్ద ఖాళీ స్థలం. సో ఇదంతా నేను చెప్పడం కాదు, లోపలికి వెళ్ళి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే ఇనాయత్ గారు. నమస్తే మేడం. సో దేశీ పౌల్ట్రీ ఫామ్. ఎస్, మనము ఇప్పుడు అవైలబుల్ ఉండే అట్లా కోల్డ్ని మనము దేశీ ఫీడ్ అంటే మనం న్యాచురల్ ఫీడ్గా ఇచ్చి వాటిని కన్వర్ట్ చేయాలా అనే కాన్సెప్ట్లో మనం ఇక్కడ ఒక పౌల్ట్రీ ఫామ్ని చేసినాము. సో మన దగ్గర ఉండే అట్లా దానాలు మనం చెప్పినాం కదా జనరల్గా ఏమేస్తామని. ఇది నుచ్చు. ఏది సార్? ఇది అది భీమ్ నుచ్చు అంటారు కదా, అది చికెన్ నుచ్చు అంటాం దీన్ని. ఇది వేస్తాము. మొక్కజొన్న ఇది. దీంట్లో మళ్ళీ ఈడ రాగులు ఉన్నాయి. ఇదే మొక్కజొన్న. మొక్కజొన్న ఇది వేస్తాము ఈడ. దాని జೊತೆಗೆ గోధుమలు ఇవన్నీ డైరెక్ట్ గా వేసేది. అవును, డైరెక్ట్ గా గింజల రూపంలోనే మొక్కజొన్న. మనకి ఇక్కడ అసలుగా రాగులు. అవును, రాగులు ఇలా ఉంటుంది. మళ్ళీ మీకు ఇంకొకటి ఏమంటే ఇలా ప్యాడీ ఉంటుంది. డైరెక్ట్ వడ్లు వేసేస్తారు. ఓకే, సో వీటిని మాత్రమే వేస్తాం. అంటే ఇంకా పూర్తిగా నాటుకోళ్ళకి ఏవైతే ఉంటుందో అట్లా దేశీ స్టైల్లో. మనం అప్పుడే ఇంతదాకా చెప్పింది మీకు ఎగ్స్ మనం ఇక్కడ ఇంక్యుబేటర్లో పెడతాం. ఇది ఇంక్యుబేటర్ అదండి. ఓకే, ఎంత అండి ఇది? అసలు ఏంటి అసలు దీని స్పెసిఫికేషన్స్ అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఇది 500 ఎగ్స్ కెపాసిటీ ఇంక్యుబేటర్. ఓకే, మనకి ఇక్కడ ఎన్ని ట్రేస్ ఉన్నాయి సార్ ఇందులో? దీంట్లో 6 ఉన్నాయి. 6 అంటే ఒక్కో దాంట్లో ఎన్ని ఎగ్స్ పడతాయి? ఒక దాంట్లో మనకి 80 ఎగ్స్ పడతాయి. 80? ఆల్మోస్ట్ 500 ఎగ్స్ వి కెన్ కీప్ ఇన్ దిస్. ఒక్కసారి 500 ఎగ్స్ ని మనం హ్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేస్తాము. ఈ ఆఫ్టర్ 22 డేస్ 22 దినాలు అయినాక ఇప్పుడు ఆల్రెడీ పిల్ల వచ్చింది చూడండి. ఒకటి ఇట్లా ఉందా, ఆగడొస్తుంది. ఇలా డ్రాగ్ చేస్తే ముందుకు వచ్చేస్తుంది. చికెన్ కూడా ఉంది, ఒక చిన్న చిక్ ఉంది. హ్యాచ్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ ఒకటి చిన్నది బయటకు వచ్చేసింది. ఇవి ఎన్ని డేస్ అవుతుంది సార్ ఇప్పుడు హ్యాచింగ్? 20 డేస్. మీరు రేస్ ఎన్ని? 20 డేస్ అయింది. ఇంకొక రేపు మన్నాడు అంతా వచ్చేస్తాయి పిల్లలు, బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఈడకి వచ్చింది చూడండి. అక్కడ ఒక చిక్ వచ్చింది బయటికి. ఈ సెటప్ అంటే ఏం చెప్తారు సార్? చక్కగా మనకి ఇప్పుడు మనం 500 ఎగ్స్ మీరు వేసారనుకోండి 1 టైంకి, దానికి మొటాలిటీ ఏముంటుంది అసలు ఎలా సార్? ఇది ఇప్పుడు 500 ఎగ్స్ వేసినాం అనుకుంటే మనకి 80%, 90%, 95% వరకు వస్తుంది. మినిమం 80% అంటూ హ్యాచింగ్ అవుతుంది. మినిమం 80% అయితే కన్ఫర్మ్ హ్యాచింగ్ అవుతుంది. వీటిని మనము మార్టాలిటీ స్టార్టింగ్ లో 1 or 2% ఉండొచ్చు. అంటే ఉండదు, మాక్సిమం లేదు. ఏదో రీజన్ ఇంకా లేకుంటే కాలు చుట్టొచ్చేదో చేయి చుట్టొచ్చేదో ఇట్లా డిఫెక్ట్స్ వస్తే 1-2 వస్తాయి. మిగతా పిల్లలంతా బాగానే ఉన్నాయి. వచ్చిండే పిల్లలు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు అంతా, అవి కూడా బాగా వచ్చిండే.
అక్కడ ఇంకా మనము ఇక్కడ ఒక నెల బ్రూడింగ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇవి ఎన్ని డేస్ సార్ ఈ చిక్కు? ఇది 1 డే చిక్కు. 1 డే చిక్కు నిన్న వచ్చిండే, నిన్న బయటకు వచ్చేసి నిన్న బయటకు వచ్చిండేది. ఓకే, 1 డే చిక్కు. క్యూట్ గా ఉన్నాయి భలే, చిన్న చిన్నగా కొన్ని కలర్స్. ఇప్పుడు వస్తా ఉన్నాయి. అవి నేచురల్ కలర్ కదా సార్? అవునవును, నేచురల్ గా. ఇది మనం ఇక్కడ ఒక 1 మంత్ ఈ బ్రూడింగ్ లో పెడతాము. బ్రూడింగ్ అంటే సిస్టమ్ ఏంటి సార్? సిస్టమ్ ఏమంటే ఒక టెంపరేచర్ ని మెయింటైన్ చేసి ఉంటాం. వాటికి 33 డిగ్రీస్ 34 డిగ్రీస్ వరకు టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆ హీట్ ఇచ్చింటాము. అవి ఆ హెయిర్స్ గ్రో అయ్యే వరకు. వన్స్ హెయిర్స్ గ్రో అయితే అవి బయట పారాడే మట్టంకి అవుతాయి. ఆఫ్టర్ 1 మంత్ ఐ విల్ షో యూ వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ది చిక్. ఓకే, పక్కలో ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. జనరల్ గా ఇప్పుడు బ్రూడింగ్ లో ఎన్ని డేస్ ఉంచుతానన్నారు? ఇది 1 మంత్. ఇక్కడ 1 మంత్ ఉంచుతారు ఖచ్చితంగా. ఇక్కడ 1 మంత్ ఉండాలి. 34 అంత టెంపరేచర్ ఉండాలి. 33 30 అంత రేంజ్ లో టెంపరేచర్ ఉండాలి. ఇప్పుడు ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి మీరు ఎలాంటి సెటప్ ని పెట్టుకున్నారు? అక్కడ ఒక థర్మామీటర్ పెట్టాము కదా, అది థర్మామీటర్ పెట్టాము. వాటికి వేడి ఎలా వస్తుంది? వేడి అంటే హీ లైట్ బల్బ్స్. ఓకే, బల్బ్స్ వల్ల వాటికి టెంపరేచర్ సెటప్ అనేది చూసుకొని పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి సార్ చిక్స్? ఇప్పుడు ఒక 70 ఉంటాయి. ఇందులో 70 ఉంటాయి. ఓకే, కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ దీనిది? ఇది 4/4, ఇది 3. 4/3 ఉంటుంది. సో ఈ చిక్స్ కి మనకి ఇప్పుడు 1 డే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో నుంచి బయటకు వచ్చేంత వరకు వాటికి ఫుడ్ గానీ వాటర్ సిస్టమ్ కదా, వాటర్ ఇచ్చినాము అక్కడ పెట్టేస్తారు. వాటికి కావాల్సినప్పుడు అవి తాగుతాయి. మళ్ళీ ఫుడ్ మామూలు కింద వేసినాం కదా. అది ఏం ఫుడ్ ఇస్తారు సార్ దానికి? ఇప్పుడు అదే ఇది నుచ్చు, భీమ్ నూకులు అంటామే. గింజలు ఏమి గింజలు. సో ఎప్పటి నుంచి గింజలు వేయటం స్టార్ట్ చేస్తారు? ఎన్ని మంత్స్? ఆఫ్టర్ 15-20 డేస్ నుండి. అప్పటి వరకు మనకి ఆ చిన్నది అది మాత్రమే వేస్తారు, పౌడర్ మాత్రమే వేస్తారు. అవును. ఓకే, ఆఫ్టర్ 20 డేస్ ఈ సైజ్ కి వస్తాయి. అక్కడ ఉన్నాయా సార్? ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ దీనికి ముందు వచ్చిన బ్యాచ్, దీనికి ముందు వచ్చిన బ్యాచ్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీని ముందు వచ్చిన బ్యాచ్. ఓకే, సో దే ఆర్ ఆల్ అరౌండ్ 20-25 డేస్ చిక్స్ అవి. సో వీటికి ఇప్పుడు మనం వేరే ఫీడింగ్ సిస్టమ్ వేరే ఉంటుంది. అవి పెద్దది అయితే ఇంకొక నెల ఆడ ఉంటాయి. నెల తర్వాత బయట వచ్చేస్తాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తాము, డేలో మనం లైట్ వేయము, నైట్ లో మాత్రం లైట్ ఇస్తాం టెంపరేచర్ మెయింటైన్ చేసి. ఇక్కడేం టెంపరేచర్ మెయింటైన్ చేయము, డే టైంలో ఆఫ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ లైట్ ఆ పక్క ఉంది, ఈ పక్క ఉండలేదు. అంటే వాటికి చాలా చెడిగిలి అనిపించింది అంటే ఆ పక్క పోతాయి, లేకుంటే ఈ పక్క ఉంటాయి. వాటి ఇష్టం, అది వాటి బాడీని బట్టి అవే మూవ్ అవుతా ఉంటాయి. సో మొత్తం అయితే ఊరికే లైట్ పెట్టేసి అయితే ఉంచరు. 1 సైడ్ అది 1 సైడ్ షేడ్ ఉంటుంది. ఓకే, సో సిస్టమ్ చాలా బాగుంది. వాటికి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అటు చేంజ్ అవుతుంటాయి. ఇంకా వాటర్ కూడా చిన్న చిన్నవి పెట్టుకున్నారు కదా. వాటర్ ఒకటి, ఫీడ్ ఒకటి. ఫీడ్ 2 టైమ్స్ ఉంది. అది నుచ్చో, అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కదా, దాన్ని అట్లే కావాలంటే దాన్నే తినొచ్చు, లేదంటే ఇది మామూలు పౌడర్. ఇది ఇంకొక నెక్స్ట్ వేరే రకం పౌడర్. సో 2 రకాల ఫీడ్స్ అనేవి ఇప్పుడు వీటికి ఇస్తూ ఉంటారు. వాటికి ఏది కావాలంటే అది తింటాయి. ఓకే, చాలా చాలా అంటే చాలా బాగుంది సెటప్ సిస్టమ్. ఇది ఎంత ఉంటుంది సార్? ఇది మొత్తం లెంత్ వచ్చి 20/5. ఇది ఏది ఓన్లీ ఇది మాత్రం 20/8 6 ఏమో ఉంది. ఈ రెక్టాంగిల్ షేప్ లో మాత్రం 20/6. దీంట్లో ఎన్ని చిక్స్ పడతాయి సార్? దీంట్లో మనము ఒక 200-300 వరకు పెట్టుకోవచ్చు. 200-300 వరకు పడతాయా? ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నెక్స్ట్ స్టేజ్ బయట విడిచేస్తాం. పెద్ద వైపు ఉంటాయి, బయట విడిచేస్తాము. బయట ఉండాయి చూపిస్తాను. ఇందులో ఎన్ని మంత్స్ వరకు పెడతారు? ఇందులో ఒక 1 మంత్. ఇందులో ఒక 1 మంత్ బ్రూడింగ్ 1 మంత్, నెక్స్ట్ 1 మంత్ ఇది 2 మంత్స్ అయిన తర్వాత వి విల్ లీవ్ ఇట్ అవుట్, బయటకు వదిలేస్తాం. ఓకే సార్, మనకి ఇందాక మీరు ఇంక్యుబేటర్ గురించి చెప్పినప్పుడు కింద నేను ఒక వాటర్ సిస్టమ్ లాంటి సెటప్ చూసాను. అదేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హ్యూమిడిటీ కంట్రోలర్. ఇప్పుడు దీంట్లో ఏమైతుంది అంటే మనకి ఒక హీట్ జనరేట్ కావాలా, మన టెంపరేచర్ ఒకటి 37.1 మెయింటైన్ చేయాలా. ఎగ్ హ్యాచ్ కావాలంటే 37 డిగ్రీ హీట్ ని మెయింటైన్ చేయాలా. ఆ హీట్ ప్రొడ్యూస్ చేసేదానికి 2 బల్బులు వాడిండారు. అలాగే దానికి 2 ఫ్యాన్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 37.1 కన్నా ఎక్సీడ్ అయితే ఫ్యాన్ ఆపరేట్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా అది ఓపెన్ అదే హీట్ ని బయట తీసేస్తుంది. మళ్ళీ తక్కువ పడింది అంటే బల్బులు ఆన్ అవుతాయి. మళ్ళీ యూనిఫామ్ గా టెంపరేచర్ ఒకే అంత పైన కింద ఒకటే ఉండాలంటే లోగా ఒక ఫ్యాన్ ఇచ్చినాడు. ఆ ఫ్యాన్ లో అవి ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ కింద మీరు అడిగినట్ల కింద ఒక హ్యూమిడిఫైర్ ఇచ్చినాడు. అది గుడ్లకి ఏమైతుందంటే మనము రొటేషన్ చేయాల్సి పడుతుంది, ఆటో రొటేషన్ ఉండాల్సి పడుతుంది. ఇది హ్యూమిడిటీ, ఇది మనకి అక్కడ 73 ఉంది, 70 ఉండాలా. ఎక్సెస్ ఉండేదాన్ని ఇంకా అది ఆఫ్ అయింది. ఓకే,
అది బిలో 72 కన్నా కింద వచ్చేస్తే ఆటోమేటిక్ ఇది ఆన్ అయిపోతుంది. ఓకే, ఆన్ అయిపోయి హ్యూమిడిటీ కరెక్ట్ గా 70 డిగ్రీ, ఇది 70 మెయింటైన్ చేస్తుంది. అది ఇప్పుడు 72 ఉంది, 71 వచ్చింది. తక్కువ అయితే మళ్ళీ ఇది ఆన్ అవుతుంది. ఓకే, 70 వచ్చేసి ఆటోమేటిక్ అంత 69 వచ్చింది. కొంచెం అది సెన్స్ చేసుకున్న తక్షణమా ఇట్ విల్ స్టార్ట్ ఆపరేటింగ్. ఆ వాటర్ ని చేంజ్ చేస్తారండి? చేంజ్ ఎన్ని డేస్ కి ఒకసారి? అదే డైలీ చేస్తాం. డైలీ చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రెసెంట్ అయితే కనుక ఇప్పుడు ఇందులో 500 చేసుకోవచ్చు అంటారు. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయింది. కమ్ నవీన్, ఇప్పుడు చూడండి 65 డిగ్రీ, అది 70 కన్నా తక్కువ వచ్చింది కదా, అవును, అది ఆపరేట్ అయ్యింది. ఓకే, ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. ఓకే, అది హ్యూమిడిఫైర్ ఆన్ అవుతుంది. అదేనేమో ఆటోమేటిక్ సెటప్ అంటే. అవునవును, అది ఆన్ అవుతుంది. ఆ హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకుంటుంది. మళ్ళీ ఎగ్స్ ని రొటేట్ చేసేదానికి మనకి వేరే ట్రేస్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాచింగ్ టైం కదా, పిల్లలు వస్తా ఉండేదాన్ని ఇంకా దాన్ని తీసేసినాము. అది అవర్లీ 2 hours వన్స్ రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం చల్లగా బాగా వెంటనే వర్షం వచ్చేలాగా ఉంది కాబట్టి టెంపరేచర్ తగ్గిపోయింది మొత్తం. అవునవును, దాని వల్ల ఇది ఆన్ అయిపోయింది. అవును, చక్కగా చాలా నీట్ గా ఉంది సెటప్. ఇది ఎలా వర్క్ అవుతుందండి? పవర్ కరెంట్ తో? కరెంట్ తో ఆల్రెడీ 24 hours ఆన్ లో ఉండాలా. దానివల్ల మేము దీన్ని ఏం చేసినామంటే విత్ యూపీఎస్ అరేంజ్ చేసినాం. విత్ యూపీఎస్ అరేంజ్ చేసినాం. పవర్ ఉంటుంది. వీటికి 24 hours ఉండాలా. ఈ చిక్స్ కూడా 24 hours పవర్ ఉండాలి. కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే మాత్రమే బతుకుతాయి, లేకపోతే చచ్చిపోతాయి. సో కిడ్స్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కిడ్స్ మామూలుగా ఇప్పుడు ఎగ్స్ నేస్తాము. సో మినిమం 80% 90% వస్తాయి అంటున్నారు పిల్లలు బయటికి. అవి బయటకు వచ్చిన తర్వాత వాటి మొటాలిటీ రేట్ ఎలా ఉంటుంది 1 month లో? 1% ఒకటి ఏమన్నా, అది కూడా ఎలా అంటే? అది బికాస్ ఆఫ్ సమ్ డిఫెక్టివ్ ఎగ్స్. ఇప్పుడు ఫర్టైల్ ఎగ్స్ ఉంటే మోర్టాలిటీ తక్కువ ఉంటుంది. ఎగ్స్ ఫర్టిలిటీ తక్కువ అయితే అదేమన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఇంకా మనకి మోర్టాలిటీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను ఇంకొకటి కూడా విన్నాను. జనరల్ గా ఏంటంటే ఈ చిక్స్ అనేవి ఈ చిన్నపిల్లలప్పుడు ఇట్లా తిరుక్కుంటూ కొంచెం మనం ఎక్కువ వేసేసాం అనుకోండి తొక్కుకుంటూ చనిపోతాయి అంటారు. సో అలాంటి వాటికి మీరు ఏం నివారణ చర్యలు చేస్తూ ఉంటారు? లేదు, అదే దానికి ఆ బాక్స్ లో మనం ఏం చేసినామంటే చుట్టూ సర్కిల్ గా ఒక సిస్టమ్ పెట్టాము. ఈ హీట్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ ఉంటే అవి ఒకదానిపైన ఒక్కిపోయి తక్కువనే అట్లా ప్రమాదం లేదు. అంటే వాటికి ఎప్పుడు టెంపరేచర్ లోగా మనం కరెక్ట్ సఫిషియెంట్ టెంపరేచర్ ఇమా అప్పుడు ఏమైతుంది అవి అంతా ఒడ్డుగా చేరుకుంటాయి. అప్పుడు స్టాంపింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే ఏమయ్యలేదు. అంటే హీట్ ఒకే యూనిఫామ్ గా దీంట్లో అంతా మనం ఇది చేయాలి. దాంట్లో మన బ్రూడింగ్ సెక్షన్ కరెక్ట్ గా ఉంటే అట్లా ఛాన్సెస్ తక్కువ. అక్కడ ఇంకా మనం పిల్లలు 2 నెలలు అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ సైజ్ కి వచ్చేస్తాయి అవి. ఈ సైజ్ కి ఇప్పుడు పరాడుతూ ఉంటాయి ఇది ఒక 3 months చిక్స్ ఇవి ఈ సైజ్ కి వచ్చేస్తాయి. దాని తర్వాత 4 months చిక్స్ అక్కడ ఉన్నాయి చూడండి, కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు, పెద్దగా ఉన్నాయి. మళ్ళీ మనం ఇవి 5 months చిక్స్. ఇది వైట్ పెద్దగా ఉన్నాయి కదా, ఇది అంటే మంత్ వైజ్ మన దగ్గర చిక్స్ ఉంటాయి. ఆ 5 months అయిన తర్వాత ఇది ఇప్పుడు 1 kilo వరకు వస్తుంది. ఇది వైట్ వన్ ఆడిపోతాం కదా, 2 1 kilo వరకు వస్తుంది. నౌ వీ కెన్ సెల్ ఇట్. ఓకే, మార్కెట్ కి మనం అమ్మొచ్చు. 5 నుంచి 6 months ఆ టైం కి అమ్మేసేయచ్చు. లేదంటే మనం ఇంకా పెంచుకోవాలంటే ఇలాగా ఇప్పుడు మనం ఉన్నాయి కదా పెద్దవి, ఇలా ఇది 6 months అబోవ్ ఉన్నాయి. ఇవి అక్కడ ఉన్నవి అక్కడ షెడ్ లో ఉండేవి. ఈ అక్కడ ఇంకా మనం ఏం చేస్తామంటే పెద్దవైనట్లా ఈ షెడ్ కి వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉందండి, అవే పెద్దవి. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అంటే గ్రోయిండ్ ఇది. ఇవంతా మనకి ఇప్పుడు గ్రోయిండ్ చికెన్. దీన్ని మనం మార్కెట్ కి ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు. ఓకే, జనరల్ గా నార్మల్ గా వదిలేసారు దీనిని, షెడ్ లో పెట్టరు, ఊరికే అలా పెట్టుంచారు. వాటి కావాలంటే జాగా ఉంది, పరాడకి జాగా ఉంది, ఫ్రీ రేంజ్ లోనే ఉన్నాయి. మనకు వాళ్ళకి మేత ఎంత కింద వేస్తాం, ఇక్కడ భూమి పైన వేస్తాము. ఇప్పుడు వేసినాం చూడండి, జొన్నలు అంతా వేసినాం. జొన్నలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి తింటాయి, అవి పారాడుకొని ఆడ నైట్ హాల్ట్ ఆడ ఉంటాయి. మన సేల్స్ వస్తే ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, చక్కగా వాటికి కావాలంటే లోపలికి వెళ్ళిపోతాయి, కూర్చుంటాయి. లేదు బయట తిరిగేసి మొత్తం చక్కగా ఏమైనా కావాలంటే ఏరుకొని తినేస్తాయి. చూస్తుంటే నిజంగానే ఎంత చాలా బాగుంది. ఫ్రీ రేంజ్ నిజంగానే చాలా మంచిగా ఉంది. వాటికి కావాల్సినట్టు అరేంజ్ చేసుకునే పెట్టేస్తున్నారు మీరు. చాలా బాగా పెంచుతున్నారు. చూస్తుంటే చాలా చాలా బాగుంది. చాలా కోళ్ళు పెంచుతున్నారు. నేను అసలు ఇన్ని కోళ్ళు చూడలేదు. ఎక్కువగా ఉన్నాయి, మీరు దాన్ని ఫుల్ చాలా ఉన్నాయి చూడండి. అంతా ఇప్పుడు ఎండ ఉంది కదా, కొంచెం టెంపరేచర్ ఉంది, చాలా బాగుంది. చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అవునవును, మనం ఇన్ని కోళ్ళు ఉన్నా కూడా మీరు స్మెల్ గిల్లు చూడండి, ఏం లేదు, చాలా నీట్ ఉంది, బాగుంది, ఏమి ఉండదు. వీటిలో అంతా ఫీడ్ వేసి ఉంటాము. అంటే ఫీడ్ అంతా మనం అదే జొన్నలు రాగులు అవి తినుకుంటాయి, ఈడ పారాడుకుంటాయి, నైట్ కూర్చుంటాయి పైన.
పొద్దున్న దీంట్లో గుడ్లకు వచ్చే అట్లావి మళ్ళీ మేము అక్కడ వేసి గుడ్లు తీసుకుంటాం. సార్ ఇదేంటి సార్ ఈ సిస్టమ్ అంతా? నేను చూసాను ఒక వీడియోలో, ఇలా కూర్చోడానికి నీట్ గా ఉండడానికని సెటప్ చేసుకోవటం. అవును, అది నేను రియల్ గా చూస్తున్నాను ఇప్పుడు. అదే ఇది ఇప్పుడు వీళ్ళు ఒకదాని పైన ఒకటి కూర్చునే దానికి అవకాశం ఉంది. ఇది ఫోల్డబుల్ ఉంది, మనం దీన్ని బయట తీసుకోవచ్చు. అంటే క్లీన్ చేసేటప్పుడు లోగాకి వేసి వేరే టైంలో మనం ఇక్కడ ముందుకు తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అవి. చాలా బాగుంది. ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? అవి కూర్చోడానికి జాగా కావాలి కదా, చూడండి పైన వరకు పై కూర్చుంటాయి. అవునవును, అక్కడ కూడా ఉంది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఇంత స్మాల్ స్పేస్ లో మనము ఆల్మోస్ట్ ఒక 1500 వరకు కోళ్ళు పెట్టచ్చు ఈ షెడ్ లో. ఒక దాంట్లో మనకు ఒక 400-500 కోళ్ళు ఒక దాంట్లోనే కూర్చుంటాయి. 400-500 కోళ్ళు. ఇప్పుడు చూడండి మీరు ఒక లైన్ లో చూడండి. అవును, ఒక 20 కూర్చోండి కింద. అవునవును, 20 అంటే 40 ఇట్లా లెక్కేసుకోవటండి. 60, 50, 100, 120, 150, 200 వరకు ఒకే దాంట్లో కూర్చుంటాయి. చాలా చాలా చక్కగా సెటప్ చేస్తున్నారు. చిన్న జాగాలో ఎక్కువ కోళ్ళు కూర్చోవాలంటే ఈ సెటప్ లో కూర్చుంటాయి. మనం బయట ఎన్ని గుడ్లు వచ్చినా కూడా మనకి రాత్రి మాత్రమే కూర్చుంటాయి కదా, పొగలో బయట పారాడతాయి ఇవి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? ఇప్పుడు నేను చాలా ఫార్మ్స్ కి వెళ్ళాను, కానీ ఈ సెటప్ వాళ్ళకి తెలుసో తెలీదు, కానీ చాలా మంది సెట్ చేసి పెట్టలేదు, అసలు లేదు. మీరు అసలు ఎలా ఐడియా వచ్చింది? కూర్చోడానికి జాగా కావాలి కదా, నైట్ టైంలో మనమంతా దీంట్లో తోలేస్తే అంటే ఇలానే కావాలి అని మీకు ఎలా ఐడియా వచ్చింది? చేసినాము. ఇది ఫోల్డబుల్ వేరే ఉంది, మనకి కావాలంటే ముందుకు పెట్టుకోవచ్చు లేదా వెనకే పెట్టచ్చు. పైన మనకి ఇంచెస్ ఉన్నాయి, అది మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలా అక్కడ. ఓకే, వీటికి ఎంత కాస్ట్ అవుతుంది సార్? ఓన్లీ ఇదే చేయించుకోవాలి కావాలి అనుకుంటే? ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు. అది ఐరన్ కాస్ట్ మాత్రం అవుతుంది, ఐరన్ కాస్ట్ మాత్రము. ఒక పైపు ఒక 13 రూపీస్ 13 కేజీస్ ఏమో వస్తుంది. ఒక 100 కేజీస్ అంటే 13,000 రూపీస్ టు 50,000 రూపీస్ లోగా అవుతుంది. ఎంత? 15,000 రూపాయల వరకు కట్ చేస్తే 15,000 లోపు మొత్తం ఎన్ని స్టాండ్స్ వస్తాయి సార్? అలాంటివి 2 చేసుకోవచ్చు. 2 చేసుకోవచ్చు అంటారు. సో ఎవరైనా పౌల్ట్రీ ఫార్మింగ్ కనుక రన్ చేస్తున్నట్లయితే ఈ సిస్టమ్ అనేది చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనం వీడియోస్ లో చూస్తూ ఉంటాం కానీ నేనైతే డైరెక్ట్ గా చూడలేదు, ఇక్కడే డైరెక్ట్ గా చూస్తున్నాను. చాలా చాలా బాగా ఈ దేశీ పౌల్ట్రీ ఫార్మ్ అయితే రన్ చేస్తున్నారు సార్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వాటర్ సెటప్ కూడా మీరు ఇలా పెట్టుకున్నారు. ఇది ఫీడింగ్ సిస్టమ్, ఫీడింగ్ ట్రేస్, వాటర్ బయట ఉంది. ఓకే, ఫీడింగ్ మాత్రము ఇక్కడ మీరు ఇస్తూ ఉన్నారు సార్. ఓకే, ఇందులో వీటికి ఇప్పుడు ఇవి 6 months పైన ఉన్నవి కదా, వీటికి ఏం ఫీడ్ ఇస్తారండి? అదే టీఎంఆర్ పౌడర్ మిగిలింది, మన గొర్రెపిల్లలు మిగిలిచ్చిన పౌడర్ వేస్తాము, దాని జೊತೆಗೆ అదే గ్రైన్స్ వేస్తాం. గ్రైన్స్ వేస్తారు, జొన్నలు రాగులు అవి అంతా ఇప్పుడు వేస్తాం. ఓకే ఓకే. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? ఆల్రెడీ 6 months దాటినవంటే ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఒక 400 ఉంటాయి ఇక్కడ. 400 ఉంటాయి. 6 months దాటినవి 400 ఉంటాయి అంటారు సార్. కింద మనకి ఇదేంటి సార్ మొత్తము ఇలా పొట్టులాగా ఉండింది, ఇదేంటి? ఇది బూసానే, కింద అది గలీజ్ చేసుకోకూడదు అని బూసా వేసినాం. బూసా అంటే ఇది పొట్టు, వరి పొట్టు అవంతా కలిపి ఇక్కడ వేస్తున్నారు. ఆ మెన్యూర్ అదే అంతా కలిసి అట్లుంది. మళ్ళీ దీన్ని 6 months once 4 months once క్లీన్ చేస్తాం. ఓకే, చక్కగా వీటిలోనే తిరుగుతూ ఉంటాయి అంటారు. అవి ఊరికే గీసులాడుకోనేకి, పారాడేకి, పొనుకోనేకి, గుడ్లు పెట్టుకోనేకి. చూడండి అక్కడ గుడ్డు కూడా పెట్టుకోండి. అవును, ఇక్కడ ఆ టైప్ గుడ్డు కూడా మన ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడ అది ఆడ దాని కింద ఒకటి ఉంది అట్లా. ఏం చేయదు, ఎత్తుకోండి మీరు, ఏం చేయదు, ఏమి చేయదు. గుడ్లు చక్కగా ఇక్కడ గుడ్లు కూడా పెట్టుకుంటున్నాయి. అదే పగలకూడదు అని కింద బూసా వేసినాం. అవునవును, అవి తిరగడానికి గానీ చక్కగా అందులో ఏరుకొని తినేస్తాయి. గుడ్లు పెట్టడానికి కూడా కూర్చోడానికి చక్కగా ఉంటాయి. చాలా బాగుంది సెటప్ అయితే, చాలా నీట్ గా సెటప్ చేసుకున్నారు సార్. సార్ మరి కాస్ట్ గురించి చూసుకుంటే ఇది ఒక్కొక్కటి ఎంత పడుతుంది సార్? ఓన్లీ ఫీడింగ్ ఇది 350 or 400 రూపీస్ వస్తుంది ఒక్కొక్కటి. అలా మీరు ఎన్ని పెట్టుకున్నారు సార్? మంది ఉన్నాయి సుమారు ఒక 50-60 ఉన్నాయి. 50-60 ఉన్నాయి అంటారు ఇలాంటివి. అవును. ఫీడింగ్ కి సంబంధించి ఇలాంటి సెటప్స్ ఉంటాయి, ఇంకా వేరే రకాలు ఉన్నాయి. మనకి ఇది ఈజీ అనిపించింది, దీన్ని వాడుతున్నాం. చాలా బాగా నీళ్ళు బయట అరేంజ్ చేసినాము. అవి నీళ్లు బయట తక్కువ ఉంటాయి, లోగా ఏం అవసరం ఉండదు. లేదంటే పగులు మాత్రం బయట ఉంటాయి కదా, అవి పారాడుకొని నీళ్ళు తాగే అట్లా అవి నీళ్ళు ఇక్కడ ఉంది. ఓకే, సో అర్థమైంది కదా, ఇది వాళ్ళ మన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీరు పౌల్ట్రీ ఫామ్ రన్ చేయాలి అనుకుంటున్నా, ఇలా ఫ్రీ రేంజ్లో మంచిగా కోళ్ళను పెంచి మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా, ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సార్ నెంబర్కి కాల్ చేయండి. నేను ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో సార్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. సో ఇదండి ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. నేను ఇలాగే రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ యొక్క కొత్త కొత్త న్యూ స్ట్రాటజీస్ అండ్ టెక్నాలజీస్ని మీకు వాళ్ళ రూపంలో వివరిస్తారు. ఇవి ఆ ప్రత్యేక రైతుల యొక్క అనుభవాలు మాత్రమే కాదండి, వీటిని మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు కనుక హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒకసారి మీరు ఒక ఓవరాల్గా రీసెర్చ్ చేసి మీకు ఓకే అనుకుంటే పలానా రైతు మీకు ఉపయోగపడుతుంది, హెల్ప్ చేస్తారనుకుంటే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు ఆ పలానా ఫార్మింగ్ కానీ, లేకపోతే ఇలా పౌల్ట్రీ ఫార్మింగ్ ఏదైనా, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ అని కాదు, ఇంకా బయట ఉంటాయి కదండి, ఫ్లవర్ ఫార్మింగ్ కావచ్చు, లేకపోతే వెజిటేబుల్స్, ఏ ఫార్మింగ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది, ఆ విషయం నాకు తెలుసు. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కానీ అంతకంటే ముందు మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉంది, బాస్ వాలా యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి కోర్సెస్ రూపంలో ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు, అది కూడా ఒక కోర్స్ రూపంలో. సో ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్తో, ఈ ఫీచర్తో మీకు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ వస్తే సదరు మెంటర్తో మీరు డైరెక్ట్గా వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.